రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారని తలుస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాల గురించి మీరు అనేక మంది మమ్మల్ని ఫోన్ చేస్తున్నందుకు, మీ స్పందనలు కూడా తెలియజేస్తున్నందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇంకనూ మీ యొక్క సలహాలు, మీ ప్రార్థన అవసరతలు ఇంకా మీకు తెలియజేసినట్లయితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ సలహాలు కూడా చెప్పొచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకి రాకపోయినను. ఇక్కడ ఆయన యొక్క తనకున్నటువంటి సమస్యను, అంటే ఏది ఏమైనా కూడా తన జీవితంలో ఏది లేకపోయినా అని చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించేదను. ఇది నేను యెహోవా యందు ఆనందించేదను. ఏమి లేకపోయినా అంటే అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపలేకపోయినా, అంటే మన జీవితంలో ఆయన జీవితంలో ఆయన ఏమీ లేకపోయినా, ఏది ఏమైనా కూడా నేను యెహోవా యందు ఆనందించేదను. చూడండి, ఏమీ లేకపోయినా సరే ఆయన ఆనందిస్తానంటున్నాడు. చాలామంది వారికి ఏదైనా కలిసి వస్తేనే వారు ఆనందిస్తారు. వారికి ఏదైనా కలిసి వస్తేనే దేవుడు మాకు ఇంత మేలు చేశాడు, అంత మేలు చేశాడు అని ఆనందిస్తారు. మేలు జరిగినప్పుడు, దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు, లేకపోతే మేలు పొందుకున్నప్పుడు ఎవరైనా సంతోషిస్తారు. ఎవరి జీవితంలో అన్ని ఆశీర్వాదాలు అంటే దేవుణ్ణి స్తుతించడం పెద్ద గొప్ప విషయమే కాదు. అయినా చాలామంది కూడా అన్ని ఆశీర్వాదాలున్నా కూడా దేవుని స్తుతించిన వారు చాలామంది ఉన్నారు. అది వేరే సంగతి. అయితే నీకు కష్టాల్లో, నీకున్నటువంటి బాధలలో, నీకున్నటువంటి నెమ్మది లేని పరిస్థితుల్లో నీవు దేవుణ్ణి స్తుతించడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ అదే ఆయన చెప్తున్నాడు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించి, ఏది ఏమైనా నేను యెహోవా యందు ఆనందిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను యెహోవా యందు ఆనందించేదను. నా ఆనందం ఏంటంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ వస్తువులు కాదు, ఈ భౌతిక సంబంధమైన వస్తువులు కాదు. కీర్తనలో ఒక మాట ఉంటుంది, వారి ధాన్య ద్రాక్షారసముల విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించి ఉన్నావు అంటాడు భక్తుడి. అంటే ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులను బట్టి పుట్టే ఆనందము, ఆ వస్తువు రాగానే ఆ ఆనందం ఆగిపోద్ది. ఇప్పుడు కారు కొనుక్కోవాలని ఆనందంగా ఉంటుంది. కారు కొనేసుకున్నామనుకో ఇంకా ఆనందం అనేది పెద్ద ఉండదు. ఒక నెల 2 నెలల్లో ఉంటుంది, తర్వాత అంత ఆనందంగా అనిపిస్తుంది. ఇల్లు కట్టుకోవాలి అని ఉంటుంది. అదే ఇల్లు కట్టేసుకున్నాం అనుకోండి, అంత ఇంకేమీ ఆనందం అనేది పెద్ద ఏమీ ఉండదు. ఈ లోక సంబంధమైన ఆనందాలు ఏదైతే పొందుకోలేదో ఆ పొందుకున్న దానికోసం, ఆ పొందుకోలేని దానికోసం నీవు
ఆతృత పడతావు. పొందుకున్న తర్వాత అంత ఏమీ ఇబ్బందికరంగా ఇంత ఏమీ దానితో సంతోషం అనేది కలకాలం ఉండకపోవచ్చు. చాలామంది మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటారు. చేసుకున్న తర్వాత వారికి అనేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మనము ఈ భౌతిక సంబంధమైనటువంటి వాటి వైపు మనం ఆనందాన్ని వెతుక్కోకూడదు. ఇక్కడ అదే హబక్కూకు చెప్తున్నాడు. అదే హబక్కూకు గ్రంథం మనకే చెప్తున్నది అదే. మనము శాలలో పశువులు లేకపోయినా, ఒకవేళ ఏమీ లేకపోయినా చాలామంది నిరుత్సాహపడిపోతారు. వారి విశ్వాస జీవితంలో వారికి ఎదురవుతున్న పరిస్థితుల్లో వారు ఎంతో విశ్వాసపడిపోతారు. వారికి ఎదురవుతున్న పరిస్థితుల్లో చాలామంది నిరుత్సాహపడిపోతారు. నిరుత్సాహపడిపోయి వారు ఏంటి ఇలాగ అయిపోయింది జీవితం, మన జీవితం ఏంటి ఎలా ఉంది, మన జీవితం ఏంటి ఇలా అయిపోయింది ఏంటి అని నిరుత్సాహపడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సేవలో అయినా దేవుని సేవలైనా కూడా చాలామంది సేవకులకైనా ఎవరికైనా నిరాశ అనేది వచ్చేస్తుంది. ఏంటి ఎంత ప్రయాసపడినా సరిగ్గా మనం అభివృద్ధి చెందలేకపోతున్నామేంటి, చాలామంది అభివృద్ధి సాధిస్తున్నారు అని ఎవరికైనా మనిషి అన్న తర్వాత ఎవరికైనా నిరాశ నిస్పృహలు వస్తాయి ఖచ్చితంగా. అయితే దాని వైపు మనము చూడకూడదు. ఆ నిరాశ వైపు, ఆ నిస్పృహల వైపు మనము చూడకూడదు. మనము ఎవరి వైపు చూడాలి అన్నదే ఈ గ్రంథం చెప్తుంది. ఎవరి వైపు చూడాలన్నదే ఈ గ్రంథం మనకే చెప్తుంది, ఈ వాక్యం చెప్తుంది మనకి. అంటే ఎలా అయినా వస్తాయి, నిరాశ నిస్పృహలు అనేవి ఖచ్చితంగా వస్తాయి, రాకుండా ఉండవు, వస్తాయి. నిరుత్సాహం అనేది, నిరాశ అనేది ఖచ్చితంగా వస్తాయి. అయితే మనము ఎప్పుడు కూడా ఈ భూ సంబంధమైన వస్తువులతో మన ఆనందాన్ని కొలుసుకోకూడదు. మన ఈ భూ సంబంధమైన మనం ఆనందాన్ని ఈ భూ సంబంధమైన వస్తువులతో మనం కొలుసుకుంటే కనుక ఎప్పటికైనా మన ఆనందం ఆగిపోద్ది. ఎప్పటికైనా మన ఆనందం అనేది ఆగిపోద్ది అనమాట. మన ఆనందం ఎప్పుడూ కూడా ఇక్కడ అంటున్నాడు, యెహోవా యందు నేను ఆనందించెదను. హల్లెలూయా. మన ఆనందం ఏంటి? దేవుడు. మన ఆనందం ఏంటండి? దేవుడు. మన ఆనందం అనేది దేవుడై ఉండాలి. మన ఆనందం అనేది వస్తువులు కాదు, మన ఆనందం అనేది డబ్బు కాదు, మన ఆనందం అనేది శరీర సంబంధమైనటువంటి వస్త్రాలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆహారం, ఇవన్నీ కాదు. ఇవన్నీ తాత్కాలికమైనది. ఒకవేళ అవి ఉన్నా అవి లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించెదను. సేవ ఉన్నా సేవ లేకపోయినా. ఒక ఆయన అంటాడు, ఒక పాస్టర్ గారు, పరిచర్య వస్తుంది, పరిచర్య పోతుంది, నా ఆనందము యేసే అంటాడు ఆయన. పరిచర్య వస్తుంది, పరిచర్య వెళ్ళిపోతుంది, నా ఆనందం ఏంటి? యేసే. నా ఆనందం ఏంటమ్మా? యేసే. మన ఆనందం ఏంటి? దేవుడే. అంతే తప్ప మన ఆనందం అనేది ఈ భౌతిక సంబంధమైనటువంటి వాటి వైపు చూసుకోకూడదు. చూడండి, కొంతమంది చాలా అందంగా ఉంటారు. ఆ అందం అనేది శాశ్వత కాలం అలాగే అందంగా ఉంటారా? కొంతకాలం పోయేటప్పటికి ఏవో అనారోగ్య సమస్యలు వస్తాయి. కొంతకాలం పోయేటప్పటికి చర్మం అనేది ముడతలు పడతారు. అందం అనేది ఉండదు, అందం అనేది తగ్గిపోద్ది, అందం అనేది ఉండదు అనమాట. అందం అనేది తగ్గిపోద్ది. కాబట్టి మన ఆనందము ఈ లోక సంబంధమైనటువంటి సౌందర్యము కాదు.
మన ఆనందము ధనము కాదు. ధనము ఒక్కొక్కసారి మన దగ్గర ఉంటుంది, ఒక్కొక్కసారి మన దగ్గర ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి మనకు సమృద్ధి ఉంటుంది, ఒక్కొక్కసారి మనకు సమృద్ధి లేకపోవచ్చు. అంటే ఈ అన్నిటితోటి మన ఆనందాన్ని కోరుకోకూడదు. అవి వస్తాయి, అవి పోతాయి. అవి రావచ్చు, లేకపోతే అవి పోవచ్చు. అవి ఉండొచ్చు, అవి లేకపోవచ్చు. అదే చెప్తున్నాడు హబక్కూకు గ్రంథకర్త. హబక్కూకు నేర్పించేది మనకు అదే. ఈ దినం నేర్పించేది ఇదే. ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, తినడానికి ఉన్నా లేకపోయినా, లేకపోతే ఇల్లున్నా లేకపోయినా, ఆస్తులున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, పిల్లలు మాట విన్నా వినకపోయినా, పరిస్థితులు ఎలా ఉన్నా, చేతిలో ఏమీ ఒక్క రూపాయి కూడా లేకుండా జీవిస్తున్నా, నీవు ఎవరిని బట్టి ఆనందించాలంటే దేవుణ్ణి బట్టి ఆనందించాలి. ఇక్కడ అంటున్నాడు ఆయన, దేవుణ్ణి బట్టి నాకు ఆనందం. ఏది లేకపోయినా పర్వాలేదు, నా దేవుడు నాకు ఉన్నాడు, నాకు సహాయము చేస్తాడు. నా దేవుని, నా యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించేదను. హల్లెలూయా. దేన్ని బట్టి సంతోషం అండి? నా రక్షణకర్త, మన రక్షణకర్త, నా రక్షణకర్త అయిన దేవుణ్ణి బట్టి నేను సంతోషించాను. రక్షణ అనేది ఎంత విలువైనదండి. రక్షణ అనేది ఊరికినే రాలేదు. ఇప్పుడు మనకు శిలువ ధ్యాన కూడికలు జరుగుతున్నాయి. రక్షణ కొరకు యేసు ప్రభువారు శిలువలో రక్తాన్ని చిందించి ఆయన గాయాలు పాలైన తర్వాత ఆ రక్షణ అనేది వచ్చింది. రక్షణ అనేది ఊరికినే రాలేదండి. రక్షణ కొరకు ఆయన వెల చెల్లించవలసి వచ్చింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఆయన పొందిన గాయాల గురించి రాసుకుంటూ వస్తే, యేసుక్రీస్తు శరీరం మీద 5480 గాయాలు ఉన్నాయంట. అందులో 150 తీవ్రమైన గాయాలు కేవలం ఆయన వెనక వీపు భాగంలో ఉన్నాయంట. 5480 గాయాల్లో 150 పెద్ద పెద్ద గాయాలు ఆయన వీపు మీద ఉన్నాయంట. అంటే రక్షణ అనేది ఊరికినే రాలేదు. రక్షణ కొరకు దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చి శరీరాన్ని ధరించుకుని రక్తం చిందించి, పాప పరిహారార్థం రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు గనుక ఆ రక్తం పరిశుద్ధమైనది అయి ఉండాలి. పరిశుద్ధమైన రక్తం ఎవరికి ఉంది? మానవుల్లో ఎవరికీ లేదు. ఎందుకంటే ఆదాము పాపిగా ఆయన మార్చబడిన తర్వాత ఆదాము నుంచి వచ్చినటువంటి వారు అందరే కూడా ఆ రక్తం అనేది పరిశుద్ధమైనది అయి ఉండాలి. ఆ పరిశుద్ధమైన రక్తం ఎవరికి ఉంటుంది? దేవుడికే ఉంటుంది పరిశుద్ధమైన రక్తం. అందుకే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటాడు. దేవుడు తన స్వరక్తాన్నిచ్చి సంపాదించాడు సంఘాన్ని. నీ కొరకు నా కొరకు ఆయన కలువరి సిలువలో ఆయన చనిపోయాడు. అంత బాధను ఓర్చుకుని ఆయన చనిపోయాడు. ఎంత బాధ అండి! మేకులతో కుట్టి అంత బాధపరిచారు ఆయన. ఆయన ఎందుకు అంత బాధపరచబడ్డాడు అంటే, నా పాపముల కొరకు, మన రక్షణ కొరకు. ఇక్కడ అదే అంటున్నాడు, నా రక్షణకర్త అయిన దేవుని యందు. నా రక్షణకర్త. మనం ఈ లోకంలో దేన్ని బట్టి కూడా రక్షణను తక్కువగా లెక్కేసుకోకూడదు. మనకున్నటువంటి ఆస్తిపాస్తులైనా ఏదైనా సరే మన రక్షణ ముందు దేనికి పనికిరాదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ధనమంతా ఒక పక్కన పెట్టి, వెండి బంగారము నగలు అన్నీ ఒక పక్కన పెట్టి,
యేసయ్య రక్తపు బొట్టు ఒక పక్కన పెడితే యేసయ్య రక్తపు బొట్టే చాలా విలువైనది. అది ఎందుకంటే దేవుని రక్తం. అలాంటి రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఆయన చిందించాడు. కాబట్టి మన రక్షణకర్త యందు మనం ఆనందిస్తున్నామా? ఈ దినాన్న మన రక్షణకర్త యందు ఈ దినాన్ని మనం ఆనందిస్తున్నామా? చాలామంది ఆనందించలేక నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఏదో లేదు అని చాలామంది నిరాశలో బ్రతుకుతారు. చాలామంది ఎలా బ్రతుకుతారండి? నిరాశ, నిస్పృహ, నాకు ఏదో లేదు, వాళ్ళకి అది ఉందే, వీళ్ళకి ఇది ఉందే, నాకు అది లేదు, నాకు ఇది లేదు అని నిరాశలో బ్రతుకుతూ ఉంటారు చాలామంది. వారు ఉన్నదాన్ని బట్టి సంతోషించరు. అసలు రక్షణ అనేది ఎంత గొప్పది, రక్షణ అనేది ఎంత విలువైనది, దాన్ని గమనించరు. ఏదో లేదు అని ఆలోచిస్తారు. ఒక రాజుగారి తోటలో చక్కని తోట ఉండేదంట రాజుగారికి. ఆ రాజుగారు ఆ తోటలోకి వెళ్ళి ప్రతి చెట్టుని చూసి ఆయన సంతోషిస్తూ ఉండేవారంట. అయితే ఒక దినాన్ని వెళ్ళేటప్పటికి చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయంట. అప్పుడు రాజుగారు ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి అడిగాడంట. దేవదారు ఎండిపోయింది, ద్రాక్షావల్లి ఎండిపోయింది, అలాగా అన్ని చెట్లు ఎండిపోయినాయి. అప్పుడు దేవదారు దగ్గరికి వెళ్ళి అడిగాడంట, దేవదారు నువ్వు ఎందుకని ఎండిపోయావు అని అడిగితే, నాదేముంది, నేను పొడుగ్గా ఎదుగుతున్నాను కాబట్టి నేనేమి ఫలించలేకపోతున్నాను, ద్రాక్షావళి వలి ఫలించలేకపోతున్నాను, నా వల్ల పెద్ద ఇది పొడుగ్గా ఎదగడమే తప్ప ఏం పెద్ద ఉపకారం ఏమీ కదా, నేను ద్రాక్షావల్లి ఫలించలేకపోతున్నాను అన్నదట. సరే ద్రాక్షావల్లి దగ్గరికి వెళ్ళి అడిగాడంట రాజుగారు, ద్రాక్షావల్లి నువ్వెందుకు ఎండిపోయావు అడిగితే, నేను పైకి ఎదగలేకపోతున్నాను, ఏదో ఈ పందిరి మీద అటు ఇటు పాక్కుంటా వెళ్ళి ఆ తీగల ద్వారా ద్రాక్ష గుత్తులు కాస్తున్నాయి తప్ప నేను పైకి ఎదగలేకపోతున్నాను, నేను ఎత్తుగా ఎదగలేకపోతున్నాను అన్నదంట. అలా ఒక్కొక్క చెట్టు నడితే, ఓ చెట్టు ఏమో నేను కాయలు కాయలేకపోతున్నాను, ఓ చెట్టు ఏమో నా కాయలు పుల్లగా ఉన్నాయని, ఓ చెట్టు ఏమో నా జీవితం నాకు పెద్ద, నా కాయలు పెద్ద ఎవడో తిండని, లేకపోతే ఏదో ఒక కారణం, అన్ని రకరకాల కారణాలతో ఎండిపోయి ఉన్నాయంట. అయితే రాజుగారి మనసు చివిక్కుమంట వచ్చింది. అయితే అలాగో చెట్లన్నీ చూసుకుంటూ వచ్చిన తర్వాత చిన్న మొక్క మాత్రం చక్కగా పుష్పించి ఉందంట. అప్పుడు రాజుగారు అడిగారంట, మరి ఎన్ని ఎండిపోయినాయి కదా, నువ్వెందుకు ఎండిపోలేదు, నువ్వు ఇంకా పుష్పించి ఉన్నావేంటి, చక్కగా ఆనందంగా ఉన్నావేంటి అని అడిగితే, ఆ చిన్న మొక్క అందంట, నేను ఇలాగ ఉండడమే నా యజమానునికి ఇష్టం, కాబట్టి నా యజమానుడు నన్ను ఇక్కడ పాతాడు, కాబట్టి నేను ఇలా ఉండడమే నా యజమానునికి ఇష్టం అని చెప్పిందంట. అప్పుడు ఆ రాజుగారు మొక్కను చూసి సంతోషించాడట. ఇది ఒక ఉపమానం అయి ఉండొచ్చు, కానీ దేవుడు కూడా మనలను పరిశీలిస్తున్నాడు. దేవుడు కూడా ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడు. ఈ పరిశీలించినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఎండిపోయి జీవిస్తూ ఉన్నారు. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఏదో లేదు అని ఎండిపోయి జీవిస్తున్నారు. చాలా తక్కువ మందే నాకు ప్రభు ఉన్నాడు, నాకు ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, నాకు ప్రభు ఉన్నాడు అని ప్రభువుని బట్టి జీవించేవారు చాలా తక్కువ మంది కనపడుతున్నారు. కాబట్టి మనము ప్రభువుని బట్టి సంతోషించే వారంగా ఉండాలి. మనం ఎవరిని బట్టి సంతోషించాలంటే ప్రభు రక్షణ అనేది ఎంత గొప్పదండి. ఎంతసేపు మనం ఆశీర్వాదాలు అనుకుంటాం, కానీ రక్షణే అతిపెద్ద ఆశీర్వాదం. ఆశీర్వాదాలన్నిటికన్నా గొప్పది ఏంటంటే రక్షణే. మహాధనవంతుడు ఉంటాడు, అతనికి రక్షణ లేదు, కాబట్టి అతడు రక్షింపబడినవాడు అని అనొచ్చా మనం? రక్షణ లేకపోతే ఆశీర్వాదం అంటే, రక్షణ లేకుండా ఎంత ధనం ఉన్నా, రక్షణ లేకుండా ఎంత డబ్బు ఉన్నా, రక్షణ లేకుండా ఏది ఉన్నా
అదంతా కూడా దేనికండి? ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ భూమి మీదే వారి జీవితానికి సరిపడగా ఉంటుంది తప్ప రక్షణ లేకపోతే రేపొద్దున్న మనం మరణిస్తే నిత్యత్వ జీవితాన్ని ఎక్కడ గడుపుతాం? రక్షణ లేకపోతే ఆ పరలోకంలో చోటు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి? రెండే మార్గాలు, రెండే దారులు. ఒకటి నిత్య నరకం, లేదా 2 నిత్య స్వర్గం. రక్షింపబడినటువంటి వాడు, నా రక్షణకర్త, నమ్మి బాప్తీసు పొందినవాడు రక్షింపబడును. ఎవడైతే యేసు ప్రభువు నా దేవుడు, నా పాపముల కొరకు ఆయన రక్తం చిందించాడు, నేను ఆయన కొరకు జీవిస్తాను అని ఎవరైతే దేవుని మీద నిజముగా ఆధారపడి ఆయన నమ్ముకుని ఆయన చెప్పిన మాటల ప్రకారం జీవించడానికి అతడు ప్రయత్నం చేస్తూ ఉంటాడో అతడు రక్షింపబడినటువంటి వాడు. ఆ రక్షణలో మనము కొనసాగాలి. తర్వాత మన పేర్లు జీవగ్రంథమందు రాయబడతాయి. ఈ జన్మలు అనేవి లేవు. చాలామంది జన్మలు అంటారు. జన్మలు అనేవి లేవు. బైబిల్ అది చెప్పట్లేదు. జన్మలు అనేవి లేవు. ఒకే ఒక మానవ జన్మ, తర్వాత తీర్పు జరుగుతుంది. నీ పాపముల కొరకు నీ వెల చెల్లించి ఉంటే కనుక నువ్వు రక్షింపబడతావు. నీ పాపముల కొరకు వెల చెల్లించింది యేసయ్యే. కాబట్టి నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే నీవు రక్షింపబడతావు. ఇక్కడ అదే అంటున్నాడు ఆయన, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించేదను. ఎవరి యందు సంతోషిస్తానంటున్నాడమ్మా? రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించేదను. మన సంతోషం ఏమై ఉండాలి? మన సంతోషము దేవుడే. డబ్బులు కాదు, ఆస్తులు కాదు, బిల్డింగులు కాదు, ఈ లోక సంబంధమైన శరీర సుఖము కాదు, మరి ఏది కాదు. నా దేవుడే నా రక్షణ ఆనందము, రక్షణ సంతోషము. నేను పరలోకం వెళ్ళబోతున్నాను. ఎప్పుడు దాని మీద, పైనున్న వాటి మీద మీరు ధ్యానం ఉంచుకునండి. మనం ఎవరి మీద ధ్యానం ఉంచుకోవాలంటే పైనున్న వాటి మీదే. పైన ఏముంది? పరలోకంలో దేవుని మహిమ, అక్కడ సువర్ణ వీధులు, అక్కడ జీవఫల వృక్షములు, దేవదూతలు, నీతిమంతులు, పరిశుద్ధులు, మనకన్నా ముందు వెళ్ళినటువంటి వారు ఉన్నారు. అక్కడ ప్రభువైన యేసయ్య ఉన్నాడు. ఇది వాటి మీద మనం ధ్యానం ఉంచుకోవాలి. కానీ ఈ భూ సంబంధమైన వాటి మీద మనం ధ్యానం ఉంచుకోకూడదు. పై వాటి మీదే మన ధ్యానము ఉంచుకోవాలి. ఈ భూలోకం నడుస్తాయి. ఈ భూలోకానికి అవసరం కావలసినటువంటి శరీర సంబంధమైనటువంటి ఆహారము, వస్త్రాలు, నివాసాలు దేవుడిస్తాడు. దేవుడు ఇవ్వకుండా మానడు. ఎందుకంటే దేవుడు తన నమ్మిన బిడ్డలను ఆయన వదిలిపెట్టే దేవుడు కదా. ఆనాడు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినటువంటి అన్ని లక్షల ఇశ్రాయేలు ప్రజలని ఆయన అరణ్యంలో ఆయన పోషించాడు. మన్నా పెట్టి ఆయన పోషించాడు. అన్ని లక్షల మందికి భోజనం, నీళ్ళు ఎన్ని తేవాలంటే అసలు ఎవరి వల్ల అవుద్దండి? కానీ దేవుడు వాళ్ళని పోషించాడు. అలాంటి శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ భూలోకమైన వాటి కొరకు నువ్వు చింత పడకూడదు. నీవు ఎప్పుడు కూడా యేసును బట్టి ఆనందించాలి. ఆయన ఉన్నాడు, ఆయన నాకు సహాయము చేస్తాడు. నా జీవితంలో ఏమైనా పర్వాలేదు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, నాకు ఏది మేలు అదే చేస్తాడు. రామపత్రికలో మాట ఉంటుంది, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూర్చబడి జరుగుతుంది. కాబట్టి ఆయన మేలు చేసే దేవుడు, ఎవరికైనా ఆయన సహాయము చేస్తాడు. ఇక్కడదే ఈ హబక్కూకు గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏది ఏమైనప్పటికీ, ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఉన్నా దేవునికి స్తోత్రం, లేకపోయినా దేవునికే స్తోత్రం. దేన్ని గురించి బాధపడని అవసరము
లేదు. నేను యెహోవా యందు ఆనందించు. మనము దేవుని యందు ఆనందించాలి. ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుని యందు ఆనందించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు ఆనందిస్తావో అప్పుడు నిన్ను దేవుడు ఉన్నతమైనటువంటి శిఖరాల మీద ఆయన కూర్చోబెడతాడు. ఆయన ఈ భూలోకంలోనైనా నిన్ను హెచ్చిస్తాడు. లేకపోతే ఈ భూలోకంలో హెచ్చింపబడకపోతే కనుక నిన్ను పరలోకములైనా ఆయన నిన్ను చేర్చుకుంటాడు. వదిలిపెట్టడు. నిన్ను వదిలిపెడతాడేంటి? ఆయన నమ్మినటువంటి వారిని ఆయన ఏనాడు వదిలిపెట్టే దేవుడు కాదు. మనల్ని ఆయన వదిలిపెట్టడు. మనకు సహాయము చేస్తాడు. ఈ భూలోక అవసరతలో తీరుస్తాడు. ఒకవేళ ఈ భూలోక సమృద్ధి అనేది లేకపోయినా బీద లాజరు వలె మనం ఇక్కడ బతికినా ఒకనాడు దేవదూతల ద్వారా మనం వెళ్ళి ఆ దేవుని సన్నిధిలో ఉండబోతాం. కాబట్టి నిరీక్షణ కలిగి మనం జీవిద్దాం. ఏదో లేదు, ఏదో ఉంది, మన సంతోషం వీటి మీద కాదు. మన సంతోషం అనేది దేవుని బట్టి, మన సంతోషం అనేది దేవుని బట్టి మనం నడుచుకుందాం. కాబట్టి అలాంటి మంచి హృదయాలు కలిగి మనం జీవిద్దాం. నా రక్షణకర్తను బట్టి నాకు సంతోషం, నా దేవుని బట్టి నాకు ఆనందం. అటువంటి జీవితాలు మనం జీవించినట్లయితే మనలను చూసిన దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. ఇందాక చెప్పుకున్నాం కదా ఉపమానంలో, ఆ రాజు ఆ చిన్న మొక్కను చూసి సంతోషించినట్టుగా దేవుడు మనలను చూసి సంతోషిస్తాడు అన్నట్టు. నా బిడ్డ ఎంతగా భక్తిగా జీవిస్తుంది, ఏమీ ఇవ్వకపోయినా ఏమీ లేకపోయినా ఈ భూలోక సంబంధమైనటువంటి మనస్సు కాదు కానీ నా మీదే మనస్సు పెట్టుకుని బతుకుతుందని దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. అటువంటి నిన్ను చూసి దేవుడు సంతోషించే జీవితాన్ని నువ్వు జీవించినట్లయితే అన్ని ఆశీర్వాదాలు నీకు దయచేస్తాడు. సమాధానం ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అన్నీ నీకు సహాయము దేవుడు అనుగ్రహిస్తాడు. అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. ఒకరిని హెచ్చించాలన్నా ఒకరిని తగ్గించాలన్నా ఆయనే. కాబట్టి దేవుని వైపు చూస్తూ నీ జీవితాన్ని నీవు కొనసాగించాలి. అటువంటి జీవితాన్ని నువ్వు జీవించినట్లయితే మంచి దేవుడు నీకు మేలే చేస్తాడు, నీకు మంచే చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు. వాక్యమైన బిడ్డలను దీవించు. ఇప్పటి వరకు దేని విషయమైనా చింతించారేమో, ఈ భౌతిక సంబంధమైనటువంటి వాటి వైపే వారు ఆశ కలిగి ఉన్నారేమో ప్రభువా, నాయనా వారు నీ వైపు చూస్తూ నా రక్షణకర్త అయిన దేవుని బట్టి నేను ఆనందిస్తాను అని రక్షణకర్త అయిన దేవుని బట్టి ఆనందించడానికి సహాయం దయచేయమని, కృప చూపించమని, వాక్యమైన బిడ్డలందరినీ దీవించి ఆరోగ్యాలు దయచేసి నీ కృప చూపించమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.